నమస్తే. కంబరామాయణం 12వ రోజు. విశ్వామిత్ర మహర్షి మార్గదర్శనం చేస్తూ ఉండగా ఆయనతో పాటు రామలక్ష్మణులిద్దరూ వయ్యారంగా వంపులు తిరిగి అందమైన పడతిలా ఉన్నటువంటి శోణానది ఒడ్డుకు చేరుకున్నారు. ధగధగ మెరిసిపోయే రత్నాలు పొదిగిన రమణివలే మెరిసిపోతున్నది శోణ. చందన కస్తూరి గంధాలు వక్షస్థలమున పులుముకున్న నీలవేణివలే శోభలీనుతున్నది శోణ. సన్నజాజి తీవ వంటి నడుముతో కొప్పున విరజాజులు తురుముకొని నల్లని జడ వయ్యారంగా పిరుదుల మీద ఊగులాడే విరిబోడి వలె ఉన్నది శోణ. అప్పటి వరకు చండ ప్రచండంగా వెలుగులు విరజిమ్మిన భానుడు అలసి సొలసి సేద తీరడానిగా అన్నట్లు పడమటి సంద్రంలో మునకలేశాడు. సువాసనలు వెదజల్లుతూ శోభాయమానంగా ఉన్న ఒక పుష్పవనంలోకి ప్రవేశించారు విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణుడు. ఆ రాత్రికి అక్కడే వారు ముగ్గురు విశ్రమించారు. చీకటి గర్భాన్ని చీల్చుకుంటూ రక్తాన్ని పులుముకొని అప్పుడే పుట్టిన పసిబాలుడి వలె తూర్పు కొండల మీద మెరిసిపోతూ ఎర్రగా కనిపించాడు బాలభానుడు. శ్రీహరి ఉదరం నుంచి బ్రహ్మతో పాటు జన్మించిన ఎర్రెర్రటి పద్మము వలె ఉన్నాడా దినకరుడు. త్రిమూర్తుల వలె భాసిల్లే విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆ పూలవనం నుండి బయటకు వచ్చి నడక సాగించారు. ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన నీలి పుష్పాలతో నిండినదై తన తరంగాలతో ఒడ్డును కోసివేస్తున్న గంగానదిని చూశారు. వారి నడక సాగుతూనే ఉన్నది. మిథిలా నగరపు పొలిమేరలలోకి ప్రవేశించారు ఆ గురు శిష్యులు. పుష్పించిన అశోకాలు, ఆ పుష్పాలపై వ్రాలి తీయటి మధువును గ్రోలే తుమ్మెదలు, వాటి రొదలు, ఆ నాదానికి నాట్యం చేసే నెమళ్ళు, ఆ ప్రాంతమంతా వింత వింత సందడితో నిండి ఉన్నది. దూరంగా పొలాలలో తమ పడతులతో కూడి పొలం పని చేసుకునే మగవారు ఒక సుందర దృశ్యకావ్యంగా కనపడుతున్నది. ఆ ప్రాంతమంతా ఇలకు దిగిన స్వర్గాన్ని తలపించింది మిథిల. సూర్యుడు ఆకాశంలో పైకి ఎగబాకుతున్నాడు. గాలిలో వేడి క్రమంగా హెచ్చుతున్నది. నడుస్తున్నప్పుడు దుమ్ము కొద్ది కొద్దిగా పైకి లేస్తున్నది. రామచంద్రుడు నడుస్తున్నాడు. ఆయన నడుస్తున్నప్పుడు పైకి లేచిన పాదధూళి మిథిలా నగర పొలిమేరలలో పడి ఉన్న ఒక నల్లని రాతిని తాకింది. ఆ ధూళి ఏ విద్యుత్ తరంగాలు మోసుకొచ్చిందో తెలియదు గాని అది సోకిన రాయిలో నెమ్మదిగా కదలిక మొదలయ్యింది. కఠిన పాషాణము కోమలాంగి రూపుదాల్చింది. భగవత్ సాక్షాత్కారమైన పిదప అజ్ఞానాంధకారము పటాపంచలై మనసంతా భగవానుడి తేజస్సుతో నిండిపోయి వెలుగులు విరజిమ్మే తాపసివలే తామరసనేత్రుడి ముందు తనువు వంచి నమస్కరిస్తూ నిలబడింది ఒక తరుణి. రామా, ఈమె అహల్య, గౌతమ మహర్షి అర్ధాంగి అని ఆవిడ గురించి తెలిపారు విశ్వామిత్ర మహర్షి. మహర్షి, మరి అంతటి మహర్షి అర్ధాంగి ఇలా సందేహం వెలిబుచ్చాడు సాకేత రాకుమారుడు. రాముడు ప్రశ్న ఎప్పుడు అడుగుతాడా, తాను ఎప్పుడు చెబుదామా అన్నట్లుగా ఎల్లప్పుడూ ఉండే విశ్వామిత్ర మహర్షి ఆ పడతి కథ చెప్పనారంభించారు. కలశస్థని, చంచలాక్షి, జలజనేత్ర అయిన అహల్య అంటే మోజుపడ్డాడు స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆ చేడెను చేరాలని పరితపించాడు. ఒకరోజు గౌతముడి ఇంట్లో లేని సమయం చూసుకున్నాడు. గౌతముడి రూపం దాల్చి ఆయన ఇంట్లో ప్రవేశించాడు. కాముకుడై ఆ కప్పుర గంధితో కలవడం కోసం తన కాంక్ష వ్యక్తపరచాడు. అహల్యకు తెలుసు వచ్చినవాడెవడో. అయినా తనను కోరి ఇంద్రుడే స్వయంగా వస్తే నిరాకరించడం ఎందుకని అతని కోరిక తీర్చింది. ఇంతలో రావలసిన సమయం కంటే ముందే గౌతముడు ఇంటికి వచ్చాడు. అది గ్రహించి పిల్లిలాగా పారిపోబోతున్న ఇంద్రుడి మెడ పట్టుకున్నాడు గౌతముడు. కాముకుడవై ఉచ్చనీచాలెరుగక ప్రవర్తించిన నీ వంటి నిండా 1000 యోనులు మొలుచుగాక అని శపించాడు. అహల్యని ఒక బండరాయిగా మారమని శాపమిచ్చాడు గౌతముడు. చేసిన తప్పును క్షమించి శాప విమోచనం తెలపమని భర్త కాళ్లావేళ్లా పడింది అహల్య. రామచంద్రుడి పాదధూళి సోకగానే నీలో తిరిగి చైతన్యము ప్రసరిస్తుందని తెలిపి తాను తపోవనాలకు వెళ్ళాడు గౌతముడు. ఏ గాలి మోసుకెళ్ళిందో ఏమో. అహల్య శాప విమోచన వార్త తెలిసిన గౌతముడు అతడికి వచ్చి నీలమేఘశ్యాముని కనులారాగాంచి తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని కోరాడు గౌతముడు. ధన్యుణ్ణి,
నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.